చెగువేరా అనే వ్యక్తి చాలామందికి క్యూబా విప్లవ నాయకుడిగా తెలుసు, కానీ ఆయన ఒక డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర నుంచి నేర్చుకుంది ఈ వ్యవస్థని మనకి సరిచేయాలంటే రోగ నిర్ధారణ, రోగ చికిత్స, సమాజంలోకి వెళ్ళి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, దాన్ని కడగాలని చెప్పి ఒక డాక్టర్ వచ్చి ఒక విప్లవ నాయకుడు అయ్యాడు. నాకు చాలా ఇష్టం చెగువేరా. ఎందుకు ఇష్టం అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ కొంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అందుకు నాకు చెగువేరా అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలలో అనేక సార్లు చెగువేరా అంటే ఇష్టమని, ఆయన నాకు స్ఫూర్తి అని చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ని ఇన్స్పైర్ చేసిన ఈ చెగువేరా ఎవరు? ఈ వీడియోలో అతని యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మరిన్ని నాలెడ్జబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. చెగువేరా అర్జెంటీనాలో జూన్ 14న 1928 రొసారియోలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు ఎర్నెస్టో చెగువేరా. ఇతను ఒక విప్లవ నేత, గెరిల్లా యోధుడు, వైద్యుడు, రచయిత. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఎక్కువ. అతను వైద్య విద్య అభ్యసించి డాక్టర్ అయ్యాడు. చెగువేరా యువకుడుగా ఉన్న సమయంలో లాటిన్ అమెరికా దేశాల్ని బైక్ టూర్ ద్వారా సందర్శించాడు. ఈ ప్రయాణంలో పేదరికం, అన్యాయం, శ్రమ దోపిడీ, ప్రజల జీవన స్థితిగతులు ఎలా నాశనమైపోయాయో తన కళ్ళారా చూశాడు. ఒక వైద్యుడిగా ఉంటే కొంతమందిని మాత్రం ఆదుకోవచ్చని, కానీ సమస్యలకు మూల కారణాలను తొలగించాలంటే పెద్ద విప్లవ మార్పు అవసరమని భావించాడు. అర్జెంటీనాలోని సంపన్న కుటుంబానికి చెందినప్పటికీ చెగువేరా సంపద అసమానతలపై తీవ్రంగా ఆలోచించేవాడు. లాటిన్ అమెరికా దేశాలను అమెరికా కంపెనీలు ఎలా దోచుకుంటున్నాయో గ్రహించాడు. ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలు, భూస్వాములు కొల్లగొడుతున్నారని అతను అర్థం చేసుకున్నాడు. చెగువేరా మెక్సికోలో ఫిడెల్ కాస్ట్రోను కలిసిన తర్వాత భావప్రాప్తి మరింత బలపడింది. ప్రజలు భూస్వాముల రాజ్యాధిపత్యం నుంచి విముక్తి పొందాలంటే శాంతియుత మార్గాలు పనిచేయవని, విప్లవ యుద్ధం అనివార్యమని నమ్మాడు. వైద్యుడిగా మాత్రమే ప్రజలకు సేవ చేయడం కంటే వారి జీవితాన్ని మార్చడం ద్వారా ఎక్కువ మందికి మేలు చేయవచ్చని భావించాడు. అనేక గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ దోపిడీకి బలవుతున్న విషయాన్ని చూసిన తర్వాత ఆయన వైద్యుడిగా ఉండడం కాకుండా ఒక యోధుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. 1955లో చెగువేరా మెక్సికోలో ఫిడెల్ కాస్ట్రోను కలుసుకున్నాడు. ఆ ఇద్దరు కలిసి క్యూబా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్లాన్ చేశారు. 1956లో ఓ చిన్న సైనిక దళంతో 82 మందితో కలిసి క్యూబాకు వెళ్లి గెరిల్లా పోరాటం ప్రారంభించాడు. 1959లో బటిస్టా ప్రభుత్వాన్ని ఓడించి ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1959లో క్యూబాలో బటిస్టా ప్రభుత్వాన్ని ఓడించిన తర్వాత చెగువేరాకు మంత్రి స్థాయి పదవి లభించినా తన అసలు లక్ష్యం విప్లవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడమేనని భావించాడు. క్యూబాలో అధికారంలో ఉన్న కొంతకాలం పనిచేసిన తర్వాత అక్కడ పదవులు వదిలేసి బొలివియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవ ప్రయత్నాలు చేశాడు. చివరకు బొలివియాలో గెరిల్లా యుద్ధం చేస్తూ 1967లో అక్కడి ప్రభుత్వ సైనికులకు చిక్కిపోయి మరణించాడు. చెగువేరా విప్లవ పోరాటం ద్వారా సమాజంలో అతను తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే 1959లో ఫిడెల్ కాస్ట్రో నేతృత్వంలో చెగువేరా ఇతర విప్లవకారులు బటిస్టా ప్రభుత్వాన్ని ఓడించారు. దీని ఫలితంగా క్యూబాలో సామ్రాజ్యవాద పాలనకు ముగింపు చెప్పి కొత్త సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు భూ సంస్కరణలు చేపట్టారు. వ్యవసాయ భూమిని పెద్ద భూస్వాముల నుంచి తీసుకుని రైతులకు ఇచ్చారు. ఆరోగ్య విద్యా వ్యవస్థను ప్రభుత్వ హస్తగతం చేసి ఉచితంగా అందించేందుకు మార్గం వేశారు. క్యూబాలో ఆరోగ్య విద్యా విధానాలు ప్రారంభమయ్యాయి. పేద ప్రజలకు ఆరోగ్య సేవలు, విద్య ఉచితంగా అందించేందుకు మార్గం వేశారు. శ్రామికులకు ఉచిత గృహాలు, హక్కులు, పని హామీలు అందుబాటులోకి వచ్చాయి. క్యూబా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా మారింది. అక్షరాస్యత 95% పైగా పెరిగింది. ఎందుకంటే చెగువేరా నేతృత్వంలో సాహిత్య ప్రచార ఉద్యమం నడిపించారు. ఆయన సిద్ధాంతాలు అనేక విప్లవకారులకు మార్గదర్శకంగా మారాయి. వివిధ దేశాల్లో సామాజిక మార్పు కోసం పోరాడే విప్లవ నాయకులు చెగువేరాను ఆదర్శంగా తీసుకున్నారు. విప్లవాల ద్వారా సామాజిక న్యాయం సాధ్యమని నమ్మే యువతకు మార్గదర్శకంగా నిలిచారు. చెగువేరా చెప్పిన పవర్ఫుల్ స్పీచెస్ మీకోసం.
ఒక వ్యక్తి మార్పును ప్రారంభించగలడు, కానీ గొప్ప విప్లవాన్ని మొత్తం సమాజమే చేయాలి. ఇది బలహీనుల యుగం కాదు, ధైర్యం గలవారి చరిత్రను సృష్టిస్తారు. ఒక దేశాన్ని నిజంగా ప్రేమిస్తే అది సమానత్వాన్ని, న్యాయాన్ని, స్వేచ్ఛను అందించాలి. విప్లవం అనేది ఒక అందమైన కవిత. దాని హృదయంతో చదవాలి, చేతలతో పాటించాలి. మనం ఎప్పుడు వెనక్కి తగ్గకూడదు, ముందుకు సాగాలి. ఎందుకంటే భయపడేవారే విఫలమవుతారు. చెగువేరా రచించిన గ్రంథాలు, నవలలు ఏంటో వాటి యొక్క సారాంశం తెలుసుకుందాం. ద మోటార్ సైకిల్ డైరీస్. ఈ గ్రంథం 1952లో చెగువేరా అతని స్నేహితుడు ఆల్బర్ట్ గ్రెనడో చేసిన లాటిన్ అమెరికా ప్రయాణం గురించి. ఈ బైక్ ట్రిప్ ద్వారా చెగువేరా పేదరికాన్ని, అన్యాయాన్ని కళ్ళారా చూశాడు. ఇది అతని విప్లవ భావజాలానికి మూల కారణమైంది. లాటిన్ అమెరికాలోని ప్రజల దుస్థితి, సామాజిక అసమానతలపై చెగువేరా ఆలోచనలు, వైద్యుడిగా కాకుండా విప్లవ మార్గంలో మార్పు తేవాలని అతను నిర్ణయించడం వంటి అంశాల గురించి ఈ గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. గెరిల్లా వార్ ఫైర్. ఈ గ్రంథంలో చెగువేరా గెరిల్లా యుద్ధానికి అవసరమైన వ్యూహాలు, సైనిక విధానాలు వివరించాడు. ప్రజా ఉద్యమాలు ఎలా నడపాలి, విప్లవానికి ఏం అవసరం, ప్రజలు ఎలా తయారవ్వాలనే విషయాలను ఇందులో వివరించాడు. గెరిల్లా యుద్ధానికి 3 ముఖ్యమైన అంశాలు: ప్రజల మద్దతు, సరైన వ్యూహం, ఉత్తమ నాయకత్వం. చిన్న గ్రూపులతో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, విప్లవకారులు ప్రజల కోసం ఎలా పనిచేయాలి వంటి అంశాల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. రిమినిసెన్స్ ఆఫ్ ద క్యూబా రివల్యూషనరీ వార్. క్యూబా విప్లవ స్మృతులు. ఈ పుస్తకం క్యూబా విప్లవంలో చెగువేరా అనుభవాలను వివరిస్తుంది. బటిస్టా ప్రభుత్వాన్ని గెరిల్లా యుద్ధం ద్వారా ఎలా ఓడించారు, విప్లవంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనే అంశాలను ఇందులో రాశాడు. 1956లో క్యూబాలో గెరిల్లా పోరాట ప్రారంభం, ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని విప్లవ వ్యూహాలు, ప్రజల మద్దతు ఎలా సంపాదించాలి వంటి అంశాల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. మ్యాన్ అండ్ సోషలిజం ఇన్ క్యూబా. క్యూబాలో మనిషి, సోషలిజం. ఈ పుస్తకంలో చెగువేరా సోషలిజం ఎలా ఉండాలి, సామాజిక సమానత్వం ఎలా సాధించాలనే అంశాలను వివరించాడు. వ్యక్తిగత ప్రగతి కంటే సమాజ అభివృద్ధి ముఖ్యమని చెబుతాడు. సోషలిస్టు సమాజంలో వ్యక్తుల బాధ్యతలు, సంపద, హక్కులు సమానంగా పంచడం ఎంత ముఖ్యమో, క్యూబాలో విప్లవం తర్వాత ప్రజల జీవన మార్పులు వంటి అంశాల గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ది ఆఫ్రికన్ డ్రీమ్. 1965లో చెగువేరా ఆఫ్రికాలో విప్లవ ఉద్యమాలను చేపట్టాడు. ప్రత్యేకంగా కాంగోలో అతను గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించాడు. ఈ గ్రంథం ఆ అనుభవాలపై రాసిన డైరీ. ఆఫ్రికాలో గెరిల్లా యుద్ధ వ్యూహాలు, విప్లవ ఉద్యమాలు, విజయాలు, పరాజయాలు, చెగువేరా ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు వంటి అంశాల గురించి ఈ గ్రంథాలు ప్రస్తావించబడ్డాయి. చెగువేరా బొలివియన్ డైరీ. చెగువేరా చివరి రోజులో బొలివియాలో చేసిన విప్లవ ప్రయత్నాల గురించి రాసిన డైరీ. ఇందులో ఆయన చివరి పోరాటం, ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. బొలివియాలో గెరిల్లా యుద్ధం ఎలా ప్రారంభమైంది, విప్లవం కోసం చెగువేరా చేసిన త్యాగాలు, చివరికి ప్రభుత్వ సైన్యం ఎలా చుట్టుముట్టి అతన్ని హత్య చేసింది వంటి అంశాలు ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. చెగువేరా రాసిన పుస్తకాలు అతని విప్లవ భావజాలం, నాయకత్వ నైపుణ్యం, ప్రజల కోసం పోరాట పద్ధతులు, గెరిల్లా యుద్ధ వ్యూహాలు వివరంగా చెప్పే అద్భుత గ్రంథాలు. వీటిని చదివితే ఒక వ్యక్తి ఎలా ప్రపంచాన్ని మార్చగలడో అర్థమవుతుంది. చెగువేరా సంపన్న కుటుంబానికి చెందిన అన్ని సౌకర్యాలను వదిలి సామాన్య ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. నిజమైన నాయకుడు ఐశ్వర్యం కోసం కాక సమాజహితం కోసం పనిచేయాలనే విషయాన్ని ఆయన మనకు బోధించాడు. న్యాయం కోసం ఎంతటి ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం చెగువేరకు ఉండేది. తన ప్రాణాల కన్నా తన సిద్ధాంతాల కోసం అతను పోరాడాడు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ఎదుర్కొని విజయాన్ని సాధించాలని ఆయన జీవితం మనకు చెబుతుంది. చెగువేరా కేవలం ఒక దేశానికి పరిమితం కాలేదు. అతను ప్రపంచవ్యాప్తంగా సామాజిక సమానత్వం కోసం కృషి చేశాడు. మనం కూడా వ్యక్తిగత ప్రగతిని మాత్రమే కాక సమాజం, దేశం, ప్రపంచం కోసం ఏదైనా చేయాలని ఆయన మనకు గుర్తు చేశాడు. చెగువేరా ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాదు, సైనిక వ్యూహ రచనలోను మాస్టర్. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా తన మిత్రులకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించేవాడు. ఒక మంచి నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి చెగువేరా జీవితం ఒక స్పష్టమైన ఉదాహరణ.
యువత దేశ భవిష్యత్ అన్న నమ్మకంతో వారికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. మనం నేటి సమాజంలో మార్పు తేవాలనుకుంటే యువతను ప్రేరేపించాలి. చెగువేరా అనేక సార్లు ఎదురు దెబ్బలు తిన్నా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గక ముందుకు సాగాలని ఆయన మనకు చెబుతాడు. చెగువేరా మన జీవితానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తి. ఎందుకంటే ఆయన ధైర్యం, త్యాగం, న్యాయకత్వం, న్యాయపరమైన పోరాటం లాంటి విలువలు మనకు అవసరం. నేడు మన సమాజంలో అసమానతలు, అవినీతి, అన్యాయం ఇంకా ఉన్నాయి. చెగువేరా మార్గదర్శకంగా తీసుకొని మనదైన మార్గంలో సమాజానికి ఉపయోగపడేలా ముందుకు వెళ్ళాలి. మీరేమి చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను నా ప్రాణాలను న్యాయం కోసం అంకితం చేస్తున్నాను. చెగువేరా.